వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. హస్తిన కేంద్రంగా మెగా బ్రదర్స్తో బీజేపీ ఏపీలో ఆట మొదలుపెట్టిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం ఇప్పటికే కీలక పదవి ఆఫర్ చేసిందని, పవన్ కళ్యాణ్ని ముందు నిలిపి టీడీపీతో పని లేకుండా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముందుకు వెళ్లాలని చూస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి కాపు కాసేది పవనేనని బీజేపీ అధినాయకత్వం బలంగా నమ్ముతోంది. బీజేపీ పట్ల పవన్ కళ్యాణ్ ఏకపక్ష సానుకూల వైఖరి కూడా బీజేపీలో మరింతగా ఈ నమ్మకాన్ని పెంచుతోంది. అమిత్ షా నుంచే పవన్కి పిలుపు వచ్చిందని, త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారని చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా ఎదగాలన్న కళ పవన్ సాయంతో సాకారం చేసుకోవాలని బీజేపీ హైకమాండ్ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని, కాపుల్ని బీజేపీకి దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగా పవనాస్త్రాన్ని కమలం పార్టీ ప్రయోగిస్తుందని ఈ పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీతో మున్మందు కూడా రాజకీయంగా ముప్పు ఉంటుందనే భావనలో ఉన్న బీజేపీ అటు నుంచి నరుక్కొస్తుందనే వాదన కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు. బీజేపీ ఎత్తుగడలో భాగంగా ఏపీ పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్తో ఈ వాదన మరోసారి తెర మీదకి వచ్చింది. జగన్ నమ్మిన బంటు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలానే మారాయి. జగన్ సమీప బంధువు బాలినేనితో పాటు అప్పటి వరకు వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన పలువురు రాజీనామాలు చేయడంతో వైసీపీలో కల్లోలం రేగింది. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజకీయాలకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం మాత్రం అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఈ పరిణామం వైసీపీ కేడర్కి ఊహించిన జలక్కని చెప్పక తప్పదు. బీజేపీకి అమిత్ షా, టీడీపీకి అచ్చెన్నాయుడు ఎలాగో వైసీపీకి విజయసాయిరెడ్డి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఢిల్లీలో వైసీపీ తరఫున రాజకీయం చక్రం తిప్పినటువంటి ఉద్దండుడు. కష్టకాలంలో కూడా జగన్ వెన్నే ఉన్నటువంటి నేత. వైసీపీకి వేరొక విధేయుడు. అంతటి వైసీపీకి అరడుగట్టిన నేత రాజకీయం వద్దు, వ్యవసాయం ముద్దని నిర్ణయం తీసుకోవడం వెనక రాజకీయమే ఉండదు అనేటువంటి మాటను మనం నమ్మలేం. సో ఖచ్చితంగా దీని వెనుక రాజకీయం ఉందనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ ఏపీ రాజకీయాన్ని షురూ చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 2029లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరుకు సిద్ధమైందని, అందుకు సంబంధించిన సన్నాహాలని ఇప్పటి నుంచే మొదలుపెట్టిందనే ప్రచారం జోరందుకుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాలతో ఖాళీ కానున్న స్థానాలని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనకి బీజేపీ అధిష్టానం కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అయితే వైసీపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వీలైనంతగా బలపడేలా చేసి తద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. ఈ పరిణామం ఏపీ బీజేపీకి కలిసి వస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఏపీ రాజకీయాల్ని, కులాలని వేరుగా చూడలేమన్నది అందరికీ తెలిసిందే. ఏపీ రాజకీయాలను విశ్లేషిస్తున్న విశ్లేషకుల అంచనా ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలకు కొన్ని సామాజిక వర్గాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయనేది జరగమెరిగిన సత్యం. టీడీపీకి అప్పటి నుంచే ఒక ప్రధాన సామాజిక వర్గం, వైసీపీకి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి అండగా నిలిచిన మరో ప్రధాన సామాజిక వర్గం అండగా ఉంటూ వచ్చాయి. ఇప్పటికీ అండగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జనసేనకు కూడా ఒక సామాజిక వర్గం కాపు కాస్తోంది. ఒక్క బీజేపీకి మాత్రమే బలమైన సామాజిక వర్గం అండదండలు ఏపీలో లేకుండా పోయాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ మనుగడ కోసం 2024లో కూటమి పార్టీతో జతకట్టడం బీజేపీకి అనివార్యమైంది. అయినప్పటికీ కేంద్రంలో శాసించే శక్తిగా ఉండడంతో కూటమి పార్టీల సీట్ల పంపకాలు కూడా బీజేపీ కోరుకున్నట్టే జరిగాయి. 2029లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల గేమ్ ప్లాన్ బీజేపీ ఇప్పటి నుంచి మొదలుపెట్టిందని, ఈ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఏపీలో మరిన్ని రాజకీయ సమీకరణాలు మారతాయని, విజయసాయిరెడ్డి లాంటి పెద్ద తలకాయలు పార్టీలు మారే అవకాశం ఇంకా ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.